ఇక విద్యుత్ రంగం పైన విద్యుత్ ప్రాజెక్టుల పైన తెలంగాణ అసెంబ్లీలో వేడి చర్చ జరిగింది. ప్రతిపక్షం చేసిన విమర్శలకు అధికార పక్షం చేసిన ఆరోపణలకు విపక్షం, ఇలా పరస్పరం నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అయితే కమిషన్ ఎట్లుండాలి అధ్యక్ష? ఎంత నిక్కచ్చిగా ఎంత పద్ధతిగా ఉండాలి కమిషన్ మీద అపాయింట్ చేసే అభ్యర్థి? అధ్యక్ష, మీరు ఏ కమిషన్ అయితే ఎవరినైతే నియమించిండ్రో ఆ అభ్యర్థికి వ్యతిరేకంగా కేసీఆర్ గారి వాదన కరెక్ట్ అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది అధ్యక్ష. ఇవాళ సుప్రీంకోర్టు కేసీఆర్ న్యాయం అని చెప్పింది. ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా వీరు ఇష్టం వచ్చినట్టు వీరు మాట్లాడి ఏదో మా మీద ఏదో మాట్లాడితే, వాళ్ళు అడిగింది కమిషన్ను రద్దు చేయమని. వాళ్ళ కమిషన్ రద్దు చేయమన్న విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. కానీ వయా మీడియాగా చైర్మన్ను మార్చి మీరు ఒక విచారణ కొనసాగించండి అని కోర్టు ఇచ్చింది. వాళ్ళ క్లీన్ చిట్ వచ్చినట్టు కాదు, కేసీఆర్ వాదనను కోర్టు తిరస్కరించింది స్పష్టంగా సుప్రీంకోర్టు. ఇప్పుడు గొంతులో వెలక్కాయ పడ్డట్టు కక్కలేక మింగలేక వాళ్ళు ఏం చేయాలనో దిక్కు తెలవక ఈరోజు ఉన్నారు అధ్యక్ష. నల్గొండ జిల్లా ప్రజల గురించి ఆలోచించే మేము అది ఇక్కడ పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. దానికి ఏందో జరిగిపోయింది. నల్గొండలో పెట్టడం పెద్ద నేరం. నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా తెలంగాణ వాళ్ళు కారు, మేము ఇంకెక్కడో పెడతాం అన్న పద్ధతుల్లో దాన్ని తప్పున చిత్రీకరిస్తూ ఉన్నారు. నేను సభ ద్వారా నల్గొండ జిల్లా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇక్కడ జరుగుతున్న చర్చలు ఏం జరుగుతున్నాయో ప్రజలారా గమనించండి. ఏం నల్గొండ పట్ల ఏముందో ఈ ప్రభుత్వ వైఖరి ఒకసారి చూడాలని చెప్పి కూడా నేను నల్గొండ జిల్లా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. నల్గొండ జిల్లాలో పెట్టొద్దా? నల్గొండ ప్రజలను ఏదో నేను మభ్య పెడుతున్నా, లోకల్ సెంటిమెంట్ను రెచ్చగొడుతున్నా అని వారు అనుకుంటున్నట్టు. వారి విశ్వసనీయత జిల్లాల మన పార్లమెంట్ ఎలక్షన్ల అసెంబ్లీ ఎలక్షన్లలో స్పష్టంగా చెప్పిండ్రు. ఆనాడు మనం ఇచ్చిందేమో 3,800 కోట్లకు మన కొత్తగూడెం పవర్ ప్లాంటు, కానీ ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఇచ్చిందేమో 4,700 కోట్లకు, అదేవిధంగా కృష్ణపట్నంలో ఇచ్చింది 5,000 చిల్లర కోట్లకు. మనకంటే ఒకటి 800 కోట్లు ఎక్కువ, ఇంకొకటి దాదాపు 1,150 కోట్లు ఎక్కువ. ఆనాటికి మన ముఖ్యమంత్రి గారు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇక్కడనే ఉన్నారు, ఎమ్మెల్యేగా ఇక్కడనే ఉన్నారు. అక్కడ ఆ పార్టీ నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఆ పార్టీ ప్రభుత్వం. మరి దీనివల్ల మనకు లాభం జరిగిందా నష్టం జరిగిందా? మనం ఇచ్చింది 3,800 కోట్లకు, వాళ్ళు ఇచ్చింది ఒకటి 4,700కి 4,600కి, ఇంకొకటి దాదాపు 5,000కి. సమైక్య పాలనలో సీమాంధ్ర ముఖ్యమంత్రులు చేసిండ్రు కాబట్టే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం అధ్యక్ష. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి నిర్ణయాలు చేసిండ్రు కాబట్టే తెలంగాణ వచ్చింది. ఆనాడు ఆ చంద్రబాబు నాయుడు గారితో మంత్రిగా అంటగాగి 610 జీవోనే వద్దు, అసలు మేధా సంపత్తి ఎక్కడున్నా వాడుకోవాలి అని చెప్పి మాట్లాడింది వాళ్ళ నాయకుడు కాదా? చంద్రబాబు నాయుడు పక్కలే చేరి చంద్రబాబు నాయుడుతో ఇవన్నీ చేయించింది వాళ్ళు కాదా? ఛత్తీస్గఢ్ పవర్ కి మనం ఆనాడు పే చేసింది ₹3.90. ఇవాళ ఎన్టీపీసీ నుంచి రామగుండం ఎన్టీపీసీ నుంచి తీసుకుంటున్న దానికి నాకు తెలిసి ₹3.60, ₹5.60, 70 చెల్లిస్తున్నారు. ఇది నిజమా కాదా? విద్యుత్ శాఖ మంత్రి గారు చెప్పాలి సభకు. మనం ఆనాడు 10 ఏళ్ల కిందనే ₹3.90 తీసుకొస్తే ఇవాళ ఎన్టీపీసీకి మీరు చెల్లిస్తున్నది ₹5.60, 70 అని నాకు సమాచారం ఉంది. నేను నిజమా కాదా ఆర్థిక మంత్రి గారు సభకు చెప్పాలి. ఇవాళ మార్కెట్లో ₹5, ₹5.30 మాకు విద్యుత్ ఒప్పందాలు జరుగుతున్నాయి, విద్యుత్ దొరుకుతుంది అధ్యక్ష. వాళ్ళు ఈరోజు పని ప్రారంభిస్తే ఒక 4 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష వాళ్ళ ప్రాజెక్టు పూర్తి కావడానికి. ఆ రోజుకు ఈ ప్రొడక్షన్ కాస్ట్ మొత్తం లెక్కేస్తే ₹8 నుంచి ₹9 పర్ యూనిట్ ఈరోజు ఒప్పందం చేస్తే పడుతుంది. సబ్ క్రిటికల్ గురించి అధ్యక్ష, సరే తెలియకపోతే తెలుసుకొని మాట్లాడితే తప్పలేదు అధ్యక్ష. ఎవరికైనా తెలియవు అన్ని విషయాలు, పుట్టగానే అన్ని విషయాలు ఎవరికైనా తెలియదు, ఒకటి తీసుకుంటుంటే తెలుస్తాయి. ఇప్పటికి సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ మీద 100 సార్లు చెప్పినాం, అయినా అర్థం కాకనో ప్రజలు పక్కదారి పట్టించాలనే ఉద్దేశంతోనే మళ్ళీ దాని మీద చర్చ చేస్తున్నారు అధ్యక్ష. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోతోని సూపర్ క్రిటికల్ ప్లాంట్లు కూడా సోలార్ విద్యుత్ ఉత్పత్తి అయ్యేటప్పుడు 50%కు తగ్గించుకోవాలి ఉత్పత్తిని అని చెప్పి ఇచ్చిన మెమో ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం, దాంతో ఇవాళ సూపర్ క్రిటికల్ కూడా సబ్ క్రిటికల్ అయిపోయింది అధ్యక్ష మొత్తం భారతదేశంలో. కేంద్ర ప్రభుత్వము 50% ఉత్పత్తి చేయాలి, అంతకంటే ఎక్కువ చేయొద్దు అని ఆదేశాలు ఇచ్చింది. 50% ఉత్పత్తి చేస్తే సబ్ క్రిటికల్ టెక్నాలజీ కంటే కూడా ఎక్కువ బూడిద వస్తుంది, ఎక్కువ నష్టం వస్తుందని ఎప్పుడు చెప్పింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం? ఈ మాట 2023-24 సంవత్సరంలో చెప్పింది. దేనికోసం చెప్పింది అధ్యక్ష? సోలార్ పవర్ ప్రాజెక్టు, అదేవిధంగా విండ్ పవర్, గ్రీన్ ఎనర్జీ అంత వచ్చింది, వాటి ఉత్పత్తి చాలా పెరిగింది కాబట్టి మీరు 50% గ్రీన్ ఎనర్జీ వాడుకోండి, మిగతా 50% బొగ్గు చేత ఉత్పత్తి అయ్యే విద్యుత్తును వాడండి అని సూచన చేసింది. ఇట్ ఈజ్ నాట్ మ్యాండేట్. ఇదేమి మన మీద బలవంతంగా కేంద్ర ప్రభుత్వం రుద్దుతలేదు. కానీ వీళ్ళు సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఎప్పుడు తీసుకున్నారు అధ్యక్ష? 2015లో ఇండియా బుల్స్ అనే గుజరాత్